లని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చెయ్యాలని నీతోనే నడవాలని నీలాగే చెయ్యాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరి చేరాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. సారా గారు ఒక పాట పాడండి, పల్లవి చరణం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవునికి స్తోత్రం. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా, గతములోని ప్రేమకై. హల్లెలూయా. సతతముందడి కృపలకై. హల్లెలూయా. సతతముందడి కృపలకై. ఇన్ని నాళ్ళు మాకు తోడై, అన్ని వేళల మాకు నీడై. ఇన్ని నాళ్ళు మాకు తోడై, అన్ని వేళల మాకు నీడై. ఎన్నో మేలను నొసగితివి, ఎన్నో మేలను నొసగితివి.
స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా. రథములోని ప్రేమకై హల్లెలూయా, సతతమందడి కృపలకై. వ్యాధి బాధ శోధనందు ఆదుకుంటివి ఆదరించి. వ్యాధి బాధ శోధనందు ఆదుకుంటివి ఆదరించి. వేదనలు తొలగించితివి, వేదనలు తొలగించితివి. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా. గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతముందడి కృపలకై. ఆత్మలెన్నో చేర్చినావు, ఆత్మవరములనిచ్చినావు. ఆత్మలెన్నో చేర్చినావు, ఆత్మవరములనిచ్చినావు. ఆత్మతో మము నింపినావు, ఆత్మతో మము నింపినావు. స్తుతులు తండ్రి వందనములు, వెతలు తీర్చిన దేవా. గతములోని ప్రేమకై హల్లెలూయా, సతతమున్నడి కృపలకై. హల్లెలూయా, సతతముందడి కృపలకై. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, మంచి పాట పాడారు. సుసన్న గారు పల్లవి చరణం పాడండి. ప్రైజ్ లార్డ్ అండి. పాడతారా పల్లవి చరణం? వారు పాడతారండి. యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినను. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. సౌండ్ రావట్లేదు చిన్నారి, సౌండ్ ఫుల్గా పెట్టు. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించెను, పాలించెను, లాలించెను, పాలించెను. ఎవరు నన్ను చేయి విడిచినను. యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. వేదన చేత
వేదన శ్రమలో ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడల్లా వేడుకొందుని కాపాడును, వేడుకొందుని కాపాడుని. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు. రక్తముతోడా కడిగి వేశాడే, రక్తముతోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడు, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడు. ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే, వాక్యముచే నడుపుచున్నాడే. వందనాలండి. థ్యాంక్ యూ. మంచి పాట పాడింది సిస్టర్కి వందనాలు. ఏదైనా ప్రార్థనాస్తులు ఉంటే చెప్పుకుందాము, లేదంటే ఆరాధనలోకి వెళ్దాము. మ్యూట్ చేసుకోండి సిస్టర్ గారు, విజయ్ కుమారి గారు. ప్రైజ్ లేడండి, అందరికీ వందనాలు. గతించినటువంటి దేవాది దేవుడు మరి 10 నెలలలో ఈ దినంతో మరి 10 నెలలో కూడా మనం కంప్లీట్ చేసుకుని రేపటి దినంతో 11 నెలలు ప్రవేశపెట్టబోచున్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన గుమ్మములో ప్రవేశించమని వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవాది దేవుని యొక్క సన్నిధిలో మరి ఇటు రీతిగా మరి ఏ అపాయము ఏ కీడు ఏది వచ్చినా అన్నిటి నుంచి తప్పించి దేవాది దేవుడు మనకి సహాయకుడైన నడిపిస్తూ అనుదినము అనుక్షణము మనం బలపరుస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తుకి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 కృతజ్ఞతాస్తుతులు తో ఆయన సన్నిధికి వచ్చిదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదమని వాక్యము సెలవిస్తున్నట్లుగా యెహోవాయే మహాదేవుడైండి. ఇక లోకములో దేవుళ్ళు దేవతలు అనేటువంటి వారి అందరికీ పైన మహత్యము గల మహారాజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, భూమి అగాధ స్థలములు ఆయన చేతులున్న పర్వత శిఖరములు ఆయనవని వాక్యము సెలవిస్తుంది. సముద్రం ఆయనది, ఆయనే దానిని కలుగజేసును, ఆయన హస్తములో దానిని ఆయన హస్తములు భూమిని నిర్మించును. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము ఆయన యొక్క మరి ప్రజలముగా, ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క గొర్రెలుగా ఆయన మరి మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఎక్కడ 2-3 ఆయన నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట కూడుకుని ఉన్నటువంటి మనల్ని మన యొక్క పరిచర్లో మన అనుదిన పనుల యందు మన ప్రయాణముల యందు దేవాది దేవుడు కాచి కాపాడి సంరక్షిస్తూ ఎన్నో మేలులు నిజానికి మరి కంటికి కనబడినవి, మన యొక్క చెవులకు వినబడినవి, మన ఉదయానికి గోచరము కానివి ఎన్నో దేవుడు మన ఎడల చేస్తూ వస్తూ మనల్ని సంరక్షిస్తున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రిఖలందరిల రబశకర మరహూత రిఖరందరిల హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసన పైన ఆసీనుడైన ప్రభువైన యేసుక్రీస్తుని నామమునకే స్తుతి, స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి కీడును దాటింప చేస్తున్నవాడా, ప్రతి దానిని ఆశీర్వాదకరంగా మార్చుచున్నవాడా, అయ్యా మేము చేయలేనిది మాలో ఉండి మమ్మల్ని మా ద్వారా చేపిస్తున్నవాడా నీకే స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ నామమునకే మహిమ, 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 మహిమ ప్రభువా. నీ నామంకే ఘనత ప్రభావములు కలుగును కాక ప్రభువా. తండ్రి నాయన మానుదిన ప్రయాణాలు, మానుదిన పరిచర్యలు నీ సన్నిధి తోడుగుస్తున్న దేవస్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగోనైనా ఈ యొక్క అక్టోబర్ మాసం వరకు నీ యొక్క కృప, నీ యొక్క సన్నిధి మాకు తోడుగుంచిన దేవ నీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా, ఎవరు ఒంటరి వేళ ఉన్నావయ్యా నా తోడుగా, విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. ప్రేమిన యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, అవును, ఒక్కొక్క సమయాలలో మనం ఒంటరిగా కుమిలిపోతున్న సమయంలో మనకి తోడుగా ఉండి మనల్ని బలపరిచినటువంటి మన ప్రభువైన యేసయ్య, మరి మన దేవుడు మన యేసయ్య ఆదరించినట్లుగా ఈ లోకములో ఎవరు ఆదరించినా, ఎవరు మరి ధైర్యపరిచిన మనకి ధైర్యం రాదు. కానీ ఆయన యొక్క మరి ప్రేమ వాక్కు చేత మనల్ని ఎప్పుడైతే మనం బలపరుస్తుంటాడో, మనము చేత ఆయన ఆత్మ చేత మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనల్ని దాటింప చేయ, మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా, గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా, భుజము తట్టి నెమ్మదినిచ్చి, భుజము తట్టి నెమ్మదినిచ్చి బలపరిచిన నా యేసయ్యా, యెహోవా షమ్మా నీవయ్యా, బలపరచిన నా యేసయ్యా, యెహోవా షమ్మా నీవయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువలేనయ్యా. తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, శ్రీమంతుడవు నన్ను దర్శించి, శ్రీమంతుడవు నన్ను దర్శించి దీవించిన నా యేసయ్యా, యెహోవా యీరే నీవయ్యా, దీవించిన నా యేసయ్యా, యెహోవా యీరే నీవయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా,
నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. అవునేసయ్యా, తీర్చలేని రుణభారంతో, అవును మా పాపమనే రుణభారమును కొట్టివేసిన ప్రభువని యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో నా తండ్రి, సమీపించరాని తేజస్సునందు వసించుచున్న అమరత్వము కలిగిన ప్రభువని యేసు అయ్యా, నీ చెంత చేరడానికి అయ్యా, తీర్చలేనటువంటి శాప పాప భారముల నుంచి విడిపించి అయ్యా, నీ కల్వరి సిల్వ రక్తము చేత మాకు సంధి చేసి నా ప్రభు నీ కృపను మాకు అనుగ్రహించి నీ పాదాలు చెంత చేరే కృపను అనుగ్రహించిన తండ్రి, నీకే స్తోత్రములు యేసయ్యా. వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నైనా అయ్యా, మమ్మల్ని దీవించిన యేసయ్యా నీకే స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచిన యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో నా ప్రభువా, నీ కృప చేత మమ్మల్ని ప్రేమించి నీ ఆదరణ చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ అయ్యా, అయ్యా తండ్రి యేసయ్యా, అయ్యా గుండె పగిలి ఏడ్చిన సమయాలలో, అయ్యా ఒంటరి సమయాలలో ప్రభువా, మాకున్న పరిస్థితుల నిమిత్తముగా అయ్యా, దిక్కుతో వచ్చిన స్థితిలో అంగలారుస్తున్న సమయంలో తండ్రి, మమ్మల్ని బలపరిచిన తండ్రి, నీ నామమునకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నేను ఇంతవరకు మమ్మల్ని బలపరిచిన వాడా, మమ్మల్ని స్థిరపరచును వాడా, క్రీస్తు అను బండ మీద మాడుగులు స్థిరపరచువాడా, అయ్యా కృంగిని వారిని లేవనెత్తువాడా, బలహీనులను బలపరచువాడా, అయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నైనా ఒక్కొక్క సమయాలలో అయ్యా, మా పరిస్థితులను బట్టి నా ప్రభువా, నా తండ్రి, నైనా మేము ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తున్న సమయంలో నీ హస్తము చాచి తండ్రి, అయ్యా ఇదిగో నీ బాహ్య హస్తము చాచి నా తండ్రి మమ్మల్ని లేవనెత్తుచున్నవాడా, బలపరుస్తున్నవాడా, అయ్యా నీ నామమునకే స్తుతియు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇక ఈ కాల సమయంలో ఇటు రీతిగా నీ బిడ్డలతో కలిసి నిన్ను ఆరాధించడానికి నీవిచ్చినటువంటి ప్రతి సమయమును బట్టి నీ నామముకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ తండ్రి, ఇక చిన్న ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకున్నామని నజరుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ హస్తములకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కనైనటువంటి ఆరాధన నడిపించిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలండి. రాణి గారు వాక్యం చెప్తారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దైవమా. ఇదిగో తండ్రి, ఆరాధనలో మీ ఆత్మ నుంచారు దేవా, స్తోత్రాలు. ముందుగా నా తండ్రి ఫస్ట్ ప్రార్థనలో మీరున్నారయ్యా, పాటల ద్వారా మహిమను ఉన్నారు, ఆరాధన మీరు స్వీకరించి ఉన్నారు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరి కుమార్తె ఎస్తేర్ రాణి గారు మీ చేతులను తీసుకుని ప్రభు మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను దేవా. నీ ఆత్మ సహాయం కుమార్తెకు అందించి నడిపించమని, నాకు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నిలిచి వడ్డించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఎస్తేర్ గారు ప్రైజ్ లోడండి, వాక్యాన్ని అందించండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయంలోకి దేవుడు మనల్ని నడిపించినాడు. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయనను మహిమపరిచిన్నాము. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోకి వెళ్తాము. దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి ఈ దినం మీతో నేను పంచుకోవాలనుకున్న వాక్య భాగంలో నుండి ఒక మాట చదువుకుందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. రోమా 8:28 చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి చదవండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. థ్యాంక్ యూ అక్క. ప్రార్థించుకుందాం. మా మంచి కాపరి, గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి, మా ఆత్మ కాపరి, నీ పాదములకు మహిమ చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి నా తండ్రి. మీరు మాతో ఉన్నారని నమ్మి ప్రభు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం నా నాయన. మా ఆలోచనలు కాదు కానీ ప్రభా, నీ నోట నుండి నా నోట నుండి వచ్చే ప్రతి మాట నీదై ఉండినట్లు నన్ను అభిషేకించి ఆశీర్వదించి బలపరిచి ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోమా 8:28 మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగాన్ని అపోస్తలుడైన పౌలు రోమా నగరంలోని విశ్వాసానికి రాసినట్టుగా చూస్తాం. ఆ సమయంలో క్రైస్తవులపై ఒక భయంకరమైన ఒత్తిడి, వారు చాలా బాధలకు గురవుతున్న సమయంలో పౌలు గారు వారిని ప్రోత్సహించడానికి మాట్లాడినటువంటి మాటగా మనం చూస్తాము. మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు, నష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. కానీ దేవుని మాట వైపు ఎప్పుడైతే మన హృదయాలని తెరిచి మన హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనే మాటను మనం చూస్తాము. ప్రతి ఒక్కరికి కాదు, దేవునితో ఒక సంబంధం ఉన్న వారికి మాత్రమే, దేవుని ప్రేమించిన వారికి మాత్రమే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా దేవుని ఉద్దేశ ప్రకారం నడిచే వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే మంచి విషయాలు, చెడు విషయాలు, బాధలు, ఎన్నో వెనుకడుగు వేసే సమయాలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి దానిలో దేవుడు తన కృపను చూపుతానని మనకి మాట ఇస్తున్నాడు. మనకు శాశ్వతమైన ఫలితం చివరిగా ఆయన మనకి దయచేస్తాడు. మరి ప్రతి విషయంలో మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి, కానీ పడిపోయే వారంగా ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు అనుమతించే ప్రతి కష్టం వెనుక, ప్రతి బాధ వెనుక ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని మనము గ్రహించాలి. ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అప్పుడే ఆయనలో నిలిచి ఉంటాము. మనం ఎప్పుడైతే గ్రహించలేదో ఈ లోకంలో మనం పడిపోయే వారిగా ఉంటాము. కానీ ఆయన పిలుపు గొప్పది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సమస్తము మేలు కలుగుటకై ఆయన మనల్ని పిలిచాడు. మరి ఆయన పిలుపులో ఒక ఉద్దేశము మనం చూస్తున్నాము. మరి ఆ పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనము కనుగొనలేకపోతే ఆయన పిలిచిన పిలుపుకు ఆ యొక్క సంపూర్ణమైన సంపూర్ణత అనేది లేనట్టుగా చూస్తాము. మనము ఎఫెసీ 4:1 గమనించినట్లయితే, ఎఫెసీ 4:1 మనం చదివినట్లయితే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారి స్థితి చూస్తే ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండి కూడా ఆయన కోరుకునేది ఏంటి? సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రేమతో ఒకరినొకరు సహించాలని చెప్తున్నాడు. అంతేకాదు, కానీ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం ఎప్పుడైతే జీవించలేకపోతామో ఈ లోకంలో మనము ఒక మాదిరికరమైన జీవితము మనలో ఉండదు. మరి తన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలంటే ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనము, ఆయన పిలుపులో ఉన్న ఆ యొక్క ఉద్దేశంలో ఉన్న ప్రతిదీ మనము మొట్టమొదటిగా తెలుసుకునే వారంగా ఉండాలి. అసలు ఆయన మనల్ని పిలిచాడంటేనే అక్కడ మనము ఒక గౌరవాన్ని చూస్తాము. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా గుర్తించారంటే మనం గ్రేట్గా ఫీల్ అవుతాం. కానీ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనం గమనించినట్లయితే మనకంటే గొప్పవారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఆయన ఆకట్టుకున్నది నిన్ను నన్ను మాత్రమే అని మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉన్నవారు, ఎన్నో ఉన్నవాళ్ళు, ఈ లోకంలో వాళ్ళు చాలా లగ్జరీగా లైఫ్ అనుభవిస్తున్న వాళ్ళకి కూడా దేవుని పిలుపు లేదు. మరి దేవుని పిలుపు లేకపోతే వ్యర్థమే కదా. ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ ఆయనకి మన పట్ల ఒక ఉద్దేశం కలిగి లేకపోతే చివరికి మనం ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరే వారంగా ఉండము. ఆయన పిలుపులో మనం మొట్టమొదటిగా ఒక గౌరవాన్ని చూస్తున్నాము. మరి ఆయన మనల్ని పిలిచింది తన పని కోసం, మన పని కోసం కాదు. ఆయన తన ప్రభావాన్ని చూపడం కోసం. అంతేకాదు, కానీ మనలో
ఈ లోకంలో ఒక మార్పు కోసం ఆయన మనల్ని పిలిచాడు. మరి దేవుడు పిలిచిన పిలుపుకు మనం ఎప్పుడైతే ఒబే అవుతామో సమస్తం కూడా సిద్ధపరుస్తానని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. మరి సమస్తం సిద్ధపరిచే దేవుడు మనకుండగా మనకు కలిగిన నిరాశలలో, మనకు కలిగిన చిన్న చిన్న ఒడిదొడుకులలో, కష్టంలో, నష్టంలో మరి మనం కృంగిపోయే వారంగా ఉన్నప్పుడు మరి దేవుడు మన విషయమే చింతిస్తాడని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. మరి ఎప్పుడైతే మనకున్న చిన్న చిన్న కష్టాలు, నష్టాలు లేకపోతే చిన్న చిన్న నిరాకరణలు మన జీవితంలో ఎదురైతుండవచ్చు. మరి ఎదురైతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని విడిచిపెట్టే వారంగా ఉండొద్దు. మన విశ్వాసంలో సన్నగిల్లొద్దు. ఎప్పుడైతే మన విశ్వాసం సన్నగిల్లుతుందో మనము పడిపోయిన వారంగా ఉంటాము. కానీ దేవుడు మనల్ని పిలిచింది పడిపోవడం కోసమా? కాదు. తన పనిలో మనల్ని ఒక భారభరితమైన పాత్రలుగా వాడుకొనుటకు ఆయన మనల్ని పిలిచిన్నాడు. ఒక భక్తుడు అంటాడు ఏమంటే, గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. ఆయన క్వాలిఫై అయిన వాళ్ళని పిలవట్లేదు, పిలిచిన వారిని క్వాలిఫై చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఈ లోకంలో మనము కొన్ని విషయాలలో మనం ఫెయిల్ అవుతుంటాము. కానీ దేవుడు తన విషయంలో, తన పిలుపులో మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో మనం గమనించినట్లయితే దేవుడు పిలిచిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టినట్టుగా చూడలేదు. కాకపోతే కొన్ని విషయాలలో వారి జీవితంలో కొన్ని చేదు అనుభవాలని దేవుడు అనుమతించాడు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి చేదు అనుభవాల వెంట ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే మరి ఆయనతో మనము కలిసి ఉండాలి. ఆయనలో మనము అంటుకట్టబడి ఉండాలి. మనం మోషేను గమనిస్తే దేవుడు తనని పిలిచాడు. మరి పిలిచిన దేవుడు మోషేను ఒంటరిగా వదిలిపెట్టాడా? కొన్ని విషయాలలో ఆయన బాధ అనుభవించాడు, కొన్ని విషయాలలో ఆయన నొచ్చుకున్నాడు, కొన్ని విషయాలలో తను దేవుని ఎదుట అంగలార్చాడు. కానీ దేవుడు చివరిగా ఆయన నిలబెట్టుకున్నది ఒక గొప్ప నాయకునిగా దేవుడు తనని నిలబెట్టుకున్నాడు. అదే అంతేకాదు, కానీ పేతుర్ని మనం గమనించినట్లయితే పేతుర్ని పిలిచాడు. చేపలు పట్టేవాడిగా ఉన్నప్పుడు తనని పిలిచిన దేవుడు తనని వదిలిపెట్టలేదు. ఆయన మనుషులను పట్టేవాడిగా దేవుడు చేశాడు. దేవుడి పిలుపు వలన ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. మరి ఆ ఉద్దేశంనకు మనం ఎప్పుడైతే మనం ఒబే అవుతామో ఆయన మన క్యారెక్టర్కి ఒక షేప్ని తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఒక శిల్పి దగ్గరికి వెళ్ళినప్పుడు పనికిరాని దానిగా కనిపిస్తుంది, కానీ శిల్పి చేతిలో చెక్కబడినప్పుడు దానికి ఒక రూపం వస్తుంది. అది ఒక అద్భుతమైన రూపంగా మనం చూస్తాము. అదేవిధంగా దేవుని చేతిలో ఉన్న మనము ఒక అద్భుతమైన ఒక పాత్రగా మనల్ని వాడుకొనడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే ఆ యొక్క సంకల్పాన్ని మనము మర్చిపోకూడదు. అంతేకాదు, ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశము ఈ లోకంలో నుండి మనల్ని వేరు చేసేదిగా ఉంటుంది. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. దేవుడు లోక సంబంధి కాదు. అదేవిధంగా ఆయన పిలుపునకు లోబడిన మనం కూడా లోక సంబంధులుగా ఉండడము ఆయన చిత్తం కానే కాదు. మరి ఆయన మనల్ని వేరుపరిచింది లోకంలో ఉన్నటువంటి పనులు చేసే వారిగా మనల్ని చూడడానికి కాదు, కానీ ఎంతసేపు ఈ లోకాశల వైపు చూసే వారంగా దేవుడు మనల్ని పిలవలేదు, కానీ మనల్ని వేరుపరచలేదు. కానీ దేవుని సన్నిధిలో గడిపేవారిగా, లేకపోతే దేవుడు చూపే దారిలో నడిచేవారిగా ఆయన మనల్ని వేరుపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఒక రహస్యం ఉంది. అదేంటంటే మనము ఈ లోక సంబంధులుగా ఉండడానికి కాదు, దేవుని సంబంధులుగా ఈ లోకంలో మనం జీవించడానికి. అంతేకాదు, కానీ 5వదిగా దేవుని పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, మనం ఫలించుట కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు. ఇది మన విశ్వాస జీవితంలో లేకపోతే మన సేవా జీవితంలో చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఫలించుట కోసం ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. మరి మనలో ఫలింపు ఎప్పుడు ఉండదంటే, కొన్నిసార్లు మన జీవితంలో కలిగే చేదు అనుభవాల వెనుక మనం కొన్నిసార్లు ఫలించలేకపోతాం.
కానీ దేవుడు మన ముందు ఎన్నో అనుభవాలు, ఎన్నో భక్తుల జీవితాలని మన ముందు ఉంచాడు. అది మనకు తెలుసు. తెలియని వారు పడిపోయే స్థితిలో ఉండొచ్చు. కానీ తెలిసిన మనము ఎప్పుడు కూడా తొట్టిల్లే వారంగా ఉండకూడదని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని పిలుపులో ఉన్న ఉద్దేశం మనం ఫలించడం కోసం. యోహాను సువార్త 15:16లో చూస్తే, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మన ఫలము ఫలించడం కోసము దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించాడట. మరి మనం ఏ విషయాలలో ఫలించాలి? మన సేవా జీవితం, దేవుడు మనకు పిలిచి ఒక పని అప్పగించాడు. ఆయన పని కోసం కదా మనల్ని పిలిచాడు. మరి మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన ఎందుకు మనల్ని పిలిచి ఉన్నాడంటే, ఆయనలో ఫలించడం కోసమని, మనల్ని లోకంలో నుండి ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉండాలని, లేకపోతే మనల్ని ఒక అద్భుతమైన పాత్రగా ఆయన మలచడం కోసం మనల్ని ఆయన ఏర్పాటు చేసి పిలిచాడని దేవుని పిలుపులో ఉన్న పిలుపుని బట్టి మనము తెలుసుకొని ఉన్నాము. అయితే మరి ఆయన పిలుపులో ఉన్న ఈ యొక్క ప్రతిదీ కూడా ఫలించాలంటే, ఆయన పిలుపులో ఉన్న ఆ యొక్క గొప్ప మర్మము మనము తెలుసుకొని ఫలించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? మరి మన పవిత్రతలో మనకు ఒక ఫలించే వారంగా ఉండాలి. మన సాక్ష్యంలో మనం ఫలించే వారంగా ఉండాలి. మన సేవా జీవితంలో మనం ఫలించే వారంగా ఉండాలి. మనం ప్రేమించే ప్రేమలో ఒక ఫలించే ఒక పాత్రగా మనం ఉండాలి. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనము నెరవేర్చే వారంగా ఉండము. కాబట్టి ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవించడమే ఆయన మన ఎడల కలిగి ఉన్న గొప్ప ఉద్దేశమై ఉన్నది. ఎందుకనగా ఆయన పిలుపులో ఒక ఉద్దేశం, ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశంలో ఒక బాధ్యత ఇమిడి ఉంది. మరి దేవుడు మనల్ని పిలిచింది ఆయన సేవకై అని మనమందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ఉద్దేశం ఉన్న చోట విధేయత ఎంతో అవసరం. ఆయన పనికి పిలిచాడు. మరి విధేయత కలిగి ఆయన పనిలో మనము సంపూర్ణ ఫలితం మనము అందించకపోతే దేవుడు కలత చెందేవాడుగా మనం చూస్తాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకొస్తున్న సమస్యల వెనుక, మనకొస్తున్న చేదు అనుభవాల వెనుక దేవుని ఉద్దేశం ఎంతో గొప్పగా ఉంది అని అనడానికి దేవుని వాక్యంలో ఎన్నో అనుభవాలు, భక్తుల అనుభవాలను మనము చూస్తాము. దేవుడు మనల్ని పిలిచింది ఆయన మాట వినడానికి, లేకపోతే ఆయనతో మనం నడవడానికి, ఆయనను విశ్వసించి ఈ లోకంలో మన యాత్రను కొనసాగించడానికి అనే 3 విషయాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఆయన పిలుపును మనము మర్చిపోతామో, ఆయన పిలుపులో ఉండే ఉద్దేశాన్ని మనము మర్చిపోతామో, మనము ఈ లోకంలో పడిపోయే వారంగా ఉంటాము. మరి అది ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మరి నమ్మకమైన వాడుగా ఎరిగిన మనమే ఆయన పిలుపులో మనము పాల్పొందిన వారంగా ఉంటున్నాము. 2 తిమోతి 4:7-8 మనం గమనించినట్లయితే దయచేసి సహాయం చేయగలరు. 2 తిమోతి 4:7. చదువుకుందాం. ఈ లోకంలో మనము ప్రతిఫలము పొందకపోయినా కూడా దేవుని చేతిలో మనకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. తిమోతి అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, మంచి పోరాటంను నేను పోరాడాను, నా పరుగును కడముట్టించాను, మరి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కాబట్టి నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మంచి పోరాటం పోరాడాడు కాబట్టి, తన పరుగును కడముట్టించాడు కాబట్టి, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి తనలో ఒక నిరీక్షణ కలిగి ఉంది. ఏంటంటే తన కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని. మరి ఈరోజు ఆయన పనిలో, ఆయన సేవలో పాల్పొందుతున్న మనకి ఈ యొక్క గొప్ప నిరీక్షణ ఉందా లేదా అనేది మనం ఈరోజు ఆలోచించే వారంగా ఉన్నాము. ఎందుకంటే పౌలు గారికి ఉన్నది నీతి కిరీటం పొందుతాననే నిరీక్షణ. ఎందుకనగా పిలుపునకు తగిన జీవితము తను జీవించాడు. ఆయన ఆ పిలుపులో పవిత్రతతో దేవుడు పవిత్రత కలిగి ఉండాలని ఆయన పవిత్రతను కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన పవిత్రతలో ఫలించాడు. ఆయన సాక్ష్యము గొప్ప సాక్ష్యంగా మనకి ఈరోజు ఆయన గురించి ఎన్నో మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తన సాక్ష్యంలో తను ఫలించాడు. మరి తన సేవా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి.
అయినా కానీ సన్నగిలలేదు. తన సేవా జీవితంలో ఫలించిన వాడిగా చూస్తాము. అందుకే అంత గొప్పగా ఆ యొక్క నీతి కిరీటం పొందుతానని నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి దేవుని పిలుపులో ఉన్న ఉద్దేశాన్ని మనము గమనించినట్లయితే ఆయన మనల్ని వదిలిపెట్టడానికి ఎంత మాత్రమును కానే కాదు. మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంతేకాదు కానీ పవిత్రమైన జీవితం జీవించడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన సాక్ష్యాన్ని నిలుపుకునే వారంగా మనం ఉండడానికి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి ఇవన్నీ ఎప్పుడైతే మనము మన జీవితంలో పవిత్రతలో ఫలిస్తామో, మన సాక్ష్యంలో ఫలిస్తామో, మనం మంచి ఫలితాలను పొందడంలో ఫలిస్తామో, అప్పుడే పరలోక రాజ్యంలో మన కోసం నీతి కిరీటము దాచబడి ఉన్నదని మనము నమ్మాలి. కాబట్టి ఆ విధమైన జీవితం జీవించడానికి దేవుడు మన ముందు ఎన్నో వాగ్దానాలు పెట్టి ఉన్నాడు. మరి ఏ విధమైన నిరాశ, ఏ విధమైన కృంగుదల, ఏ విధమైన చేదు అనుభవము మనకి అనుభవిస్తున్నా కూడా ప్రతి దాంట్లో పౌలుకి లేదా చేదు అనుభవము, పౌలు ఎంతో కొట్టబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. ప్రతి చోట కూడా ఆయన సాక్ష్యము నిలబెట్టుకున్నాడు, కృంగిపోలేదు. ఒకే అంశంపై తను ఎప్పుడు కూడా ఆలోచించినట్టుగా మనం ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో చూడము. కాబట్టి ఆయన పిలుపునకు ఏర్పరచబడిన విధంగా మనం ఫలించాలని ఆయన ఆశపడుచున్నాడు. మరి ఫలించే ఒక చెట్టుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, కానీ ఎండిపోయే చెట్టుగా మనల్ని దేవుడు ఏర్పరచలేదు. మరి మనం ఆలోచించాలి, దేవుని పిలుపులో ఉన్న ఉద్దేశం మంచి. ఈ లోకంలో ఒక మంచి ఉద్దేశం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ ఈ లోకంలో మనం గమనించినట్లయితే కొంతమంది సేవకులను కానీ విశ్వాసులను కానీ మనం గమనించినట్లయితే వారి జీవితంలో కొన్ని చేదు అనుభవాలని మనం చూస్తాము. అలాంటి అనుభవాలు కలిగినప్పుడు వారు పడిపోయే వారిగా మనం చూస్తాము. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయన పిలుపును మనము ఎరిగి ఆయన సేవలోకి వచ్చామో అప్పుడే మనకి తెలుసు, మనం సేవలోనికి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మనం ఒకటి నమ్ముతాము, అదేంటంటే దేవుడు నమ్మదగిన వాడని. ఈ లోకంపై దృష్టి పెట్టి మనము దేవుని పనులు చేస్తే ఎంత మాత్రంను కూడా ప్రయోజనకరము కానే కాదు. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క 66 పుస్తకాలలో అద్భుత రీతిగా వాడబడ్డారు. కొన్ని సందర్భాలలో మనం ఒకసారి యోసేపును గమనించినట్లయితే దేవుడు తన జీవితంలో ఒక చేదు అనుభవాన్ని అనుమతించాడు. మరి ప్రతి సమస్య వెనుక నిజంగా నేను గట్టిగా చెప్పగలిగేది ఏంటంటే ప్రతి సమస్య వెనుక దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉందని, ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడని, మనకున్న ప్రతి గడ్డు పరిస్థితిని కూడా మేలుగా మార్చే దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం ముందుగా చదువుకున్న మాట ప్రకారం దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే మాట మన హృదయాలలో నిలిచిపోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపును తన సహోదరులు అమ్మేశారు. యోసేపు మీద వాళ్ళ అన్నదమ్ములకి ఒక అసూయ కలిగింది. వారు కుట్ర చేసి తనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఏంటంటే దేవుని పిలుపులో ఉన్న వారిని శత్రువు మొట్టమొదటిగా దాడి చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా మన యొక్క ప్రేమలో వాడు ఒక రాయి వేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ యోసేపును గమనించినట్లయితే ఆయన గోతిలో వేయబడ్డప్పుడు ఆ యొక్క అంధకారము, చీకటి, ఒంటరితనము, భయము, మరి అది ఎంతో భయంకరమైన చేదు అనుభవం కదా. మరి అట్లాంటి అనుభవాలకి అయితే దేవుడు మనల్ని ఎప్పుడు నెట్టివేయలేదు. కానీ చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఆ యొక్క నిరాకరణలకి మనము ఎంతో కృంగిపోయే వారంగా ఉంటున్నాము. కానీ దేవుని చిత్తం అది కాదు. ఇంకా అతన్ని అమ్మివేయబడినప్పుడు ఆయన విలువ కోల్పోయాడు. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళ బ్రదర్సే ఆయనని విడిచిపెట్టి ఆయనని అమ్మాలని అనుకున్నప్పుడు ఆయన ఒక చేదు అనుభవం, ఆయనకున్న విలువను కోల్పోయిన అనుభవము, ఆయనని ఒక బానిసగా ఈజిప్ట్కి వెళ్ళిన విషయం ఇవన్నీ మనకు తెలుసు. మరి అక్కడ ఆయన స్వదేశాన్ని విడిచిపెట్టుకున్నాడు, కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నాడు, తన భాష, తన సంస్కృతి
అన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయినా కూడా దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టినట్టుగా మనం చూడము. ఎందుకంటే యోసేపు జీవితంలో ఈ విధమైన చేదు అనుభవాలు దేవుడే అనుమతించి ఉండవచ్చు. ఎందుకంటే యోసేపుకు తర్వాత ఆయనకు వచ్చిన విజయాలను మనం గమనించినట్లయితే ఎంతో గొప్పగా ఉంటాయి. చేదు అనుభవాల వెనుక ఉన్న రహస్యము గొప్పది అని నేను ముందుగానే చెప్పి ఉన్నాను. మరి ఇవన్నీ ఇంత ఒంటరితనము, ఇంత బాధ, ఇంత చేదు అనుభవము యోసేపుకు కలిగినప్పుడు యోసేపు రియాక్షన్ ఏ విధంగా ఉందో మనం చూడాలి. యోసేపు ఎక్కడ కూడా సనిగినట్లుగా మనం చూడము, ఎక్కడ కూడా క్వశ్చన్ చేసినట్లుగా మనం చూడము, ఎక్కడ కూడా విశ్వాసము తగ్గినట్టుగా మనం చూడము. అందుకే దేవుడు యోసేపును ఎక్కలేనంత ఎత్తైన పైకి ఎంత ఎత్తుగా దేవుడు అతనిని హెచ్చించాడు. యోసేపు జీవితంలో చేదు అనుభవాలు దేవుని ఆలోచనలని ఆపినాయా? ఆపలేదు. దేవుడు సమయాన్ని మార్చుకున్నాడా? మార్చలేదు. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అనే మాటను మనము ఎన్నడూ కూడా మర్చిపోయే వారం ఉండకూడదు. ఎందుకంటే దేవునిపై విశ్వాసం ఎప్పుడైతే మనం కృంగిపోతామో మన కృంగుదలని మనకి తెలియజేస్తుంది ఏంటంటే మనం దేవునిపై ఆనుకోవట్లేదని, దేవునిపై విశ్వాసం తగ్గిపోయిందని. కాబట్టి ఇక్కడ ఆయన గోతిలో పడిపోయినప్పుడు ఆయన విజయాన్ని చూశాడు. ఎందుకంటే ఆయన పడిపోలేదు, అక్కడే చనిపోలేదు, దేవుడు తనని పైకి లేపాడు. మరి ఆ యొక్క రక్షణలో మనము ఆ యొక్క విజయాన్ని చూస్తాం. అంతేకాదు కానీ బానిస జీవితంలో దేవుడు తన కృపను చూపించాడు, దేవుని కృపను పొందాడు. కాబట్టి ఆ దేవుడు అనుగ్రహించిన అనుగ్రహంలో అక్కడ విజయం పొందినట్టుగా చూస్తాము. ఇంకంతే కాదు కానీ అక్కడ ఆ ఈజిప్టులో అక్కడ ఫరో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తను ఒక నమ్మకస్తునిగా గుర్తింపు పొందాడు. మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడ కూడా వారికి అన్యాయం చేసినట్టుగా చూడం, నమ్మకస్తునిగా ఉన్నాడు. మరి తన క్యారెక్టర్లో ఆ యొక్క గొప్ప విజయాన్ని మనం చూడగలము. అంతేకాదు కానీ పాపం నుండి తప్పించుకొని తన పవిత్రతను నిలబెట్టుకున్నాడు. పోతీఫర్ యొక్క భార్య ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ యోసేపు లొంగిపోయాడా? లొంగిపోలేదు. అక్కడ ఆయన పవిత్రమైన జీవితంలో విజయాన్ని చూశాడు. దేవుని నామమునకు స్తోత్రం. అంతేకాదు కానీ ఇంకా ఇలా అనేక విషయాలు చూస్తున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక లీడర్షిప్ పొందుకొని విజయాన్ని సాధించాడు. మరి ఫరో కూడా అతన్ని గౌరవించినట్టుగా మనం లేఖనాలలో చూస్తాము. మరి ఒక గుర్తింపు కలిగిన వాడుగా ఆయన విజయం సాధించాడు. మరి గోతిలో పడవేయబడినప్పుడు అన్యులకు అమ్మబడినప్పుడు ఆయన కృంగిపోయి ఉంటే, ఆయన దేవుణ్ణి విడిచిపెట్టి ఉంటే ఈ విధమైన రహస్యాలు, ఈ విధమైన విజయము యోసేపు అనుభవించేవాడు కాదు. కాబట్టి ఇంకా ఆయన జీవితాన్ని ఈ విధంగా మనం గమనిస్తూ పోతే ఎంతో మంది లక్షల జీవితాలను ఆయన కాపాడినట్టుగా చూస్తాము, ఆయన ఆదరించినట్టుగా చూస్తాము, ఆయన రాజరికం పొందినట్టుగా చూస్తాము. మరి అన్ని జరిగినప్పుడు అన్నదమ్ములపై మరి ఏమైనా కుట్ర పెట్టుకున్నాడా అని మనం గమనించినట్లయితే ప్రతీకారం చూపిన వాడుగా మనం ఎక్కడ కూడా చూడము. కుటుంబం అంతా వారికి కరువు వచ్చినప్పుడు మళ్ళా అందరు ఇక్కడికే రాబడినప్పుడు కూడా, తేబడినప్పుడు కూడా కుటుంబం అంతా కలిసిపోయింది. అక్కడ తండ్రికి ఆనందం ఇచ్చిన కుమారుడిగా మనము యోసేపుని చూస్తాము. దేవునికి మహిమ తెచ్చిన ఒక గొప్ప పాత్రగా నిజంగా యోసేపు నిలిచిపోయాడు. మరి చేదు అనుభవాల వెనుక ఈ విధమైన రహస్యమైన జీవితం దాగి ఉంటుంది అనే ఒక దేవుని సంకల్పం మనం గ్రహించే వారంగా ఉండాలి. అతడు దేవునితో పాటు ఉండటము దేవుని అతన్ని ఆ రీతిగా హెచ్చించింది. తన జీవితంలో వస్తున్న ఆ యొక్క శోధనల్లో తన పవిత్రమైన జీవితంను నిలుపుకోవడం బట్టి ఆయనకు విజయం కలిగింది. ఆయన ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు వినయం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు విజయాన్ని చూశాడు. మరి తన బ్రదర్స్ని క్షమించాడు, తన కుటుంబాన్ని క్షమించినప్పుడు క్షమాగుణం ఆయనలో మనం చూస్తాం కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. అన్ని పరీక్షలను తట్టుకోగలిగాడు. అందుకే యోసేపు విజయాలు మనల్ని ఆయన పొందుకునే విజయాలను మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా అసాధారణమైనదిగా మనము చూస్తున్నాము. అంతేకాదు కానీ మన జీవితంలో ఒక డిలే జరుగుతుంది అంటే, మన జీవితంలో మనం అనుకున్న దానికి ఒక లేట్, ఒక డిలే అంటే ఇంకా అది ఇంకా జరగదేమో, అది దేవుడు నాకు ఇవ్వడేమో, నా జీవితంలో నెరవేర్చడేమో. సేవకులుగా మనం అనుకుంటాం, మనం మంచి సంఘం నిర్మించాలని, అనేక ఆత్మలను రక్షించాలని, లేకపోతే అనేకులకు మనం ఒక మాదిరికరంగా జీవించాలని
మనం ఆశపడుతూ ఉంటాము. కానీ మన మనం ఎంతగా ఆశిస్తూ ఉంటే సాతానుగాడు మనలో అంతగా ప్రవేశిస్తూ ఉంటాడు. మరి ఎన్నో పరీక్షలను మనము అనుభవించాల్సిన వారంగా ఉంటాము. మరి ప్రతి పరిస్థితిలో కూడా మన పవిత్రతని, మన సహనంను, మన ప్రేమను, మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. మనుషులు ఎప్పుడైతే నో చెప్తారో దేవుడు ఏం చెప్తాడట అంటే, ఇప్పుడే నో అని వాళ్ళు ఎప్పుడు చెప్తారో నేను ఇప్పుడే చేస్తానని దేవుడు అంటాడంట. మరి అట్టి మాటలు మనము మన హృదయాలలో ఎల్లప్పుడూ కూడా పదిలం పరుచుకొని, దేవుడు ఏ విషయాలకై మనకు ఏ విషయంలో మనకి లేట్ అని అనిపిస్తుందో అది లేట్ అని మనం ఎంత మాత్రం కూడా ఎంచుకొనకుండా, ఆ లేటు వెనుక ఒక రహస్యం ఉందని మనము అనుదినము ఆయనను విశ్వసించాలి. ఆయనలో మనము నమ్మకం కలిగి ఉండాలి. మరి నిరాకరణలో దేవుని ఉద్దేశాలు దాచబడి ఉంటాయి అనే దానికోసం నేను యోసేపు జీవితాన్ని చక్కగా వివరించానని అనుకుంటున్నాను. అంతేకాదు, కానీ ఆయన మాట సెలవిస్తుంది ఏంటంటే, ఏషియా 55:8 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఆయన తలంపులు మనకు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన తలంపులను మనము వర్ణించలేము. ఆయన తలంపులలోకి మనము తొంగి చూడలేము. ఎందుకంటే మనం చిన్నది కావాలని ఆశిస్తాం కావచ్చు. కానీ దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారం కదా. మరి ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు మన వాటికంటే ఎంతో గొప్పగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు, మనము ఆలోచించిన ఆలోచనలో నిరాకరణ జరిగి ఉంటే దయతో మనం చూడాల్సింది దేవుని వైపు, ఈ లోకం వైపు కాదు. ఆ యొక్క నిరాకరణలోనే మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కృంగిపోయే వారంగా ఉంటాము. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనే మాట మనము ఎప్పటికీ కూడా మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనం విశ్వాసంలో పడిపోయే వారంగా ఉంటాము. మరి మనం పడిపోవడానిక దేవుడు మనల్ని పిలుచుకున్నది కాదు, కానీ బలమైన పాత్రగా మనల్ని వాడుకొనడానికి, ఒక నమ్మకమైన పాత్రగా మనల్ని వాడుకోవడానికి దేవుడు ఈరోజు నన్ను పిలిచి ఉన్నాడు. ఆశించిన దొరకనప్పుడు మనం ఏం చేయాలి? ఒక నిశ్చయత కలిగి ఆయన కోసం విశ్వాసంతో ఎదురు చూసే వారంగా ఉండాలి. అంతేకాని మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకునే వారంగా ఉండొద్దు. ఆయన సంకల్పం కోసం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో సమస్తం కూడా సమకూర్చి జరిపించే గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేత పిలువబడిన మనము, ఆయన ఉద్దేశాలను ఎరిగిన మనము మన జీవితాన్ని ఒక మంచి పాత్రగా, ఆయన చేతిలో ఒక ప్రధానమైన పాత్రగా, ఆయన చేతిలో ఒక వాడబారని పాత్రగా మనము ఉండుటకే దేవుడు ఈరోజు నిన్ను నన్ను తన సేవలో పిలుచుకున్నాడు. మరి సేవలో పిలిచిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు. కొనసాగించే వారంగా మనల్ని ఆయన ఎంతగానో అంటు పెట్టుకొని ఉన్నాడు. మరి ఎందుకంటే మనం ఫలించి ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును అని. మరి మనము మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని జరగనప్పుడు మరి మనం ఆలోచించుకోవాలి, మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మనం ఏ విషయంలోనైనా తప్పిపోయామా? దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఏదైనా మన హృదయంలో ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించుకునే వారంగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొంటిని అనే మాట మనము బైబిల్ వాక్యంలో, బైబిల్ గ్రంథంలో చూస్తాము. మరి ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు మన ఫలము ఫలించుట కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఫలించడానికి ఏర్పరచుకొని ఉండగా మనము ఫలించకపోవడమే కాకుండా కృషించిపోయే వారంగా ఉంటే దేవుడు కలత చెందేవాడుగా మనం చూస్తాము. మరి మనల్ని ఇంతగా గొప్పగా వాడుకుంటున్న దేవుడు ఏ విషయంలో కూడా మనల్ని బట్టి చింతించేవాడుగా ఉండకూడదు. మనం చిన్న చిన్న విషయాలపై మన ఒక్కరి జీవితంలో జరిగే విషయానికే మనము చింతించే వారంగా ఉంటే, మరి సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు అందరినీ కూడా చూసేవాడుగా ఉన్నాడు. మరి అందరి జీవితాలలో ఆయన విజయాన్ని చూసే వాడుగానే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత మాత్రం కూడా మనము ఫలింపని పాత్రలుగా ఉండడము ఆయనకి ఇష్టం లేదు. ఫలించే పాత్రగా
మన జీవితాలను మనము నిలుపుకోవాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మరి ఆయనలో మనం ఫలించాలంటే మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు ప్రతిదీ కూడా యేసయ్యను ప్రతిబింబించేలా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అంతేకాదు కానీ మనం ఫలించినప్పుడు సమస్తం కూడా సమకూడి జరుగుతాయి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టే వాడను కాదు అని దేవుని వాక్యంలో మనకి తెలియజేస్తుంది. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు కానీ మిమ్మల్ని ఏర్పరచుకున్న నేను మీరు ఫలించి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నానని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అంతేకాదు కానీ దావీదుని మనం గమనించినట్లయితే భయంకరమైన వేదన, భయంకరమైన దిగులు, భయంకరమైన నిరాశ 13వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ 13వ కీర్తనలో తన దుఃఖము, తన ఆ యొక్క బాధ, చేదు అనుభవంలో కూడా మంచి కీర్తన మనం 13వ కీర్తనను చూస్తాము. ఒక ఆత్మీయ యాత్రను తెలియజేస్తుంది. అతని జీవితంలో పడిన, తన కష్టంలో రాసిన, ఆ యొక్క చేదు అనుభవంలో రాసిన ఆ యొక్క కీర్తనను మనం చదివినట్లయితే, సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను చిన్నగా క్లుప్తంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఆ యొక్క 6 వచనాలు మనం ఆ కీర్తన భాగంలో చూస్తాము. అక్కడ చూసినప్పుడు దేవుడు 5 వచ్చిన దావీదు ఆ యొక్క బాధలో, నిరాశలో ఆ యొక్క మొదటి 2 వచనాలలో తన బాధ కనిపిస్తుంది, తన నిరాశ కనిపిస్తుంది. ఎందుకంటే సౌలు రాజు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. పారిపోతున్న సమయంలో మరి చంపడానికే శత్రువు ఎదురుగా వస్తుంటే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏదైనా మనకి ఏదైనా మనకి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మన ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితిలో కూడా 3-4 వచనాలలో దేవుని సహాయం కోరినట్టుగా చూస్తాము. ఇంకా అంతేకాదు కానీ 5-6 వచనాలలో దేవునిపై విశ్వాసాన్ని మనం చూస్తాము. మరి ఈరోజు దావీదు గొప్ప రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన జీవితంలో కూడా చేదు అనుభవాలు లేకపోలేదు. అనేక చేదు అనుభవాల వెనుక కూడా ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించినట్టుగా మనం చూస్తాం. విశ్వాసంలో ఎంత మాత్రం కూడా ఇంకా ఆయనకి వస్తున్న ప్రతి అపజయాల వెనుక, లేకపోతే చేదు అనుభవాల వెనుక ఆయన విశ్వాసం గొప్పగా బలపడింది. ఎందుకంటే ఆ అనుభవాలు మనల్ని దేవునికి దగ్గరగా చేయడం కోసమని మనము ఈ వాక్య భాగాల ద్వారా నేర్చుకుంటున్నాము. కాబట్టి మన జీవితంలో పిలిచిన పిలుపునకు తగినట్టుగా జీవించడానికి మనం ఎంతసేపు పాటుపడే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని పిలిచాడు. మరి మనల్ని ప్రేమించిన ప్రేమ వైపుకే మన యొక్క హృదయాలు ఆయన ప్రేమ వైపుకే హత్తుకొని ఉండాలి. అంతేకాని ఈ లోకం వైపు కానీ, ఈ లోక ప్రేమల వైపు కానీ, ఈ లోక ఆలోచనల వైపు కానీ, ఈ లోక యొక్క స్నేహాల వైపు కానీ ఎంత మాత్రం కూడా మన ఆలోచనలు నిలిచి ఉండడము ఆయన చిత్తం కానే కాదు అని దేవుడు ఈరోజు నీతో నాతో స్పష్టంగా చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు యేసయ్యను ప్రతిబింబించేలాగా మన జీవితాలలో మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన సేవ జీవితంలో మన పవిత్రతను కాపాడుకుంటామో, మన సేవ జీవితంలో మన సాక్ష్యాన్ని కాపాడుకుంటామో, అప్పుడే మనము పిలిచిన పిలుపునకు తగినట్టుగా జీవించే వారంగా, ఆయనలో ఫలించే వారంగా మనము ఉంటాము. కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది పవిత్రమైన జీవితం జీవించాలని, వినయం కలిగిన వారుగా ఉండాలని, క్షమాగుణం కలిగే వారుగా ఉండాలని, మరి విశ్వాసంలో ఎప్పుడు కూడా పడిపోయే వారంగా ఉండకూడదని ఆయన ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సేవకులారా, మీకు చెప్పే అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థించినప్పుడు నాకు ఈ యొక్క వాక్య భాగం మాట్లాడాలని నన్ను ఎంతో బలవంతం చేసినప్పుడు నేను ధ్యానించి ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి పిలిచాడు కాబట్టి, ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారం కాబట్టి, సమస్తము దేవుడు మన కోసం సమకూర్చి జరిగిస్తాడని నమ్మి ఆయన లో మనం నిలిచి ఉండాలని నేను మనసారా మీ అందరినీ కోరుతున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యంను మన వెనుకల్లో దీవించి ఫలభరితం చేయనుగాక. దేవుని ప్రేమలో మనము ఎల్లప్పుడూ ఈ విధంగా నిలిచి ఉందాం గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఈ సమయాన్ని కీర్తన. ప్రైజ్లాడండి. చక్కనటువంటి వాక్యాన్ని ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన సంకల్పం చెప్పిన దేవుని ప్రేమించిన వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తారని యోసేపు జీవితాల్లో నుండి అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆ దేవుడికి మహిమ కలుగును గాక. కుమార్తెగా దేవుడు బహుబలంగా దీవించును గాక. ఆమేన్. వాడుకోను గాక. ఆమేన్. అలాగే మనం చివరి ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన సుధా గారు ఎవరండి? రాజు బ్రదర్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం కూడా ఆయన ఇస్తారు. బ్రదర్ రాజు బ్రదర్ ఉదయకాల సమయంలో దేవా, నీ కుమార్తెలు ఇద్దరిని కూడా నిలబెట్టి నీ పనిలో సాధనాలుగా మీరు వాడుకొని మహిమ పొందినందుకై స్తోత్రాలు. గుర్తుపడిన వాక్యం మా అందరి ఫలవంతం చేసి ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితాలను ఆయన వాక్యం ద్వారా బలపరుచుకుంటూ కొనసాగటం శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవా యొక్క పిలుపును ఆయన కాపాడుకుంటూ సహాయం చేసి మహిమ పొందుకొనమని ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదాన్ని సామెలు అందిస్తారు. తలలో వంచినట్లయితే మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను ఉన్న సహవాసము, ఆయన సన్నిధి నిత్య కాపుదల ఇంధనము చక్కగా లీడింగ్ చేసినటువంటి తన బిడ్డకు, చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసినటువంటి ఆయా చక్కటి వాక్యాన్ని అందించినటువంటి చక్కటి ఆరాధన చేసిన బిడ్డలకు, ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకు యేసయ్య రెండవ రాకడ పర్యంతరం వరకు సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.